హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బర్బీ కిచెన్. ఇంట్లోని హోమ్ మేడ్ జెల్లీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. జెల్లీ క్రిస్టల్ అని చెప్పి మనకి ఇలా పౌడర్ అయితే ఉంటుందండి. ఈ పౌడర్ ప్యాక్ని అయితే ఇక్కడ నేను తీసేసుకున్నాను. ఇది వచ్చేసరికి 100 గ్రామ్స్ అనమాట. ఈ 100 గ్రామ్స్ ప్యాకెట్ అనేది మనకి ఖచ్చితంగా ఒక హాఫ్ లీటర్ వాటర్కి అనేది సరిపోతుంది. ఈ జెల్లీ క్రిస్టల్ని ఇలా తీసుకున్న జెల్లీ క్రిస్టల్ని అయితే ఇక్కడ నేను కట్ చేసేసి ఒక బౌల్లోకి దీని పౌడర్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. దీంట్లో కూడా మనకి ఫ్లేవర్స్ ఉంటాయి, మ్యాంగో, స్ట్రాబెర్రీ అలా అని. ఇక్కడ నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్కి ఒక ప్యాకెట్కి వచ్చేసరికి 100 గ్రామ్స్కి వచ్చేసరికి ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది ఇక్కడ మరొక బౌల్లోకి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వాటర్ అనేది ఇక్కడ నేను బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ మీదకి గిన్నె పెట్టేసేసుకుని ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది ఫుల్గా అనేది బాయిల్ చేసేసుకుంటున్నానండి. ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ అనేది బాయిల్ అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మనం తీసుకున్న ప్యాకెట్ ఉంది కదా, క్రిస్టల్ ప్యాకెట్, దాంట్లోకి అయితే నేను ఇక్కడ ఆ పౌడర్లోకి అయితే నేను వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు షుగర్ కూడా యాడ్ చేసిన అవసరమే లేదు. దీనిలో కూడా మనకి షుగర్ ఉంటుంది. సో మనకి సరిపోను షుగర్ అనేది ఉంటుంది. జస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది బాయిల్ చేసేసి ఈ పౌడర్లోకి యాడ్ చేసేసుకుని ఒక 1 మినిట్ అనేది ఏమాత్రం మనకి ఉండలు లేకోకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అనేది కొంచెం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఇక్కడ నేను మరొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మీరు బౌల్స్ కాకపోతే ఏదైనా మౌల్స్లోకి, అంటే ఏదైనా మనకి ఫ్లవర్గా హార్ట్ షేప్గా ఉంటుంది కదా మౌల్స్, ప్లాస్టిక్ మౌల్స్, వాటిలో కూడా ఇది చక్కగా తీసుకోవచ్చండి. సేమ్ మనకి అదే మౌల్స్ అది ఏ షేప్ ఉంటుందో అదే షేప్లోకి వస్తుంది. ఇక్కడ నేనైతే రెగ్యులర్గా మన ఇంట్లో యూస్ చేసే స్టీల్ మౌల్స్ తీసేసుకున్నాను. చిన్న చిన్న గిన్నెల్లోకి అయితే ఇది నేను చక్కగా వేడి మీదే మనం తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల మనకి ఆరినప్పుడు చక్కగా సేమ్ జెల్లీ, అంటే మనకి ఏ మౌల్స్లో అయితే మనం తీసుకున్నామో అదే మౌల్డ్ షేప్ అనేది వచ్చేస్తుంది. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా అనేది తింటారు, ఒక ఫ్లవర్గా, ఒక హార్ట్ బెలూన్గా అనేది. సో వాళ్ళకి ఒక చాలా డిఫరెంట్గా అనేది అనిపిస్తుంది. ఇలా నేను స్టీల్ మౌల్స్లో ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా ఒక 20 మినిట్స్కే చక్కగా మనకి అవి గడ్డ అనేది కట్టేస్తాయి, ఒక జెల్లీగా అనిపిస్తాయి. మనం రివర్స్ ప్లేట్ బోర్లు ఇచ్చి కనుక ఈ మౌల్స్ కనుక యూస్ చేసుకుంటే మనకి ఏ ప్యాటర్న్ అయితే తీసుకున్నామో మనము ఏ మౌల్స్ అయితే యూస్ చేసామో అదే మౌల్ షేప్ అనేది వస్తుంది. మనం ఇలా మౌల్స్ కాకుండా ఏదైనా మౌల్గా మనకి కొన్ని ఫ్లవర్ మౌల్స్ అలా కూడా ఉంటాయండి, హార్ట్ మౌల్స్. అలా యూస్ చేసుకున్నప్పుడు చాలా, అంటే మనకి చూడటానికి అది అట్రాక్టివ్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా హోమ్ మేడ్ కేక్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఇన్స్టెంట్గా జెల్లీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్. దీంట్లోనే షుగర్ ఉంటుంది. ఇది పిల్లలకి రెగ్యులర్గా పెట్టడానికైతే నేనైతే ప్రిఫర్ చేయను. ఇది జెల్లీగా ఇన్స్టెంట్ కావాలంటే ఎంత కలర్ ఎన్ని కెమికల్స్ అనేది యూజ్ చేయాలనేది మనకి తెలుస్తుంది కదా. సో ఏదో అప్పుడప్పుడు అనేది మాత్రమే నేను ప్రిఫర్ చేయడానికి అనేది ఓకే అని చూతాను. మరి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీ కామెంట్ అండ్ మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.